హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు కరెంట్ అఫైర్స్ మీ ముందున్నాం. శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మీ మల్లికార్జున సార్. కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దాన్ని ఏ విధంగా ఎగ్జామినేషన్లో అప్లికబుల్ చేసుకోవాలి, మనం ఉద్యోగాన్ని ఏ విధంగా పొందాలి అనే దాని మీద మనం విశ్లేషణ జరుపుకున్నామనుకోండి. ఏదైనా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలన్నీ కూడా ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా రాసుకోకుండా జాతీయ అంశాలన్నీ ఒకచోట, అంతర్జాతీయ అంశాలన్నీ ఒకచోట, స్థానిక అంశాలన్నీ ఒకచోట, అలాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక, కోర్టు తీర్పులు లేదా విన్యాసాలు, క్రీడలు ఇటువంటివన్నీ కూడా విడివిడిగా రాసుకుంటూ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నీ సేకరించుకొని వాటిని ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించుకొని మనము అవగతం చేసుకుంటే మీ యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని మీరు అత్యంత సులభంగా సాధించుకునేదానికి అవకాశం ఉంది. నేటి ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా ప్రముఖమైన పాత్ర పోస్తున్నాయి. అటువంటి కరెంట్ అఫైర్స్ను చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలా మన శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరపున మీ ముందుకు వస్తున్నాం, మీ మల్లికార్జున సార్. మరి సబ్జెక్ట్లోకి వెళ్తే, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ ఉత్పత్తిదారుడు ఎవరయ్యా అంటేనా టయోటా అండి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమొబైల్ ఉత్పత్తిదారు ఏదంటేనా టయోటా. మనం చూస్తుంటాం కార్లు కానీ, వెహికల్స్ కానీ, ట్రక్కులు కానీ ఇటువంటివన్నీ వాటిల్లో కూడా అత్యధికంగా ఏ కంపెనీటివి ఎగుమతి అవుతున్నాయి, ఏ కంపెనీటివి అమ్ముడవుతున్నాయి అంటేనా టయోటా కంపెనీ. టయోటా కంపెనీ ఏ దేశానికి చెందినదంటేనా జపాన్కు సంబంధించినదండి. 2016 నుంచి 2019 వరకు గమనించినామనుకోండి, జర్మనీకి చెందినటువంటి వోల్క్స్ వ్యాగన్ ఎక్కువగా అమ్ముడవుతుంటే 2019 చివరి భాగం నుంచి 2020, 2021 నాటికి టయోటా ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న ఆటోమొబైల్ దారుగా మొదటి స్థానంలో నిలిచింది. ఏ దేశానికి సంబంధించిన టయోటా? జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తిదారు అండి ఆటోమొబైల్. నెక్స్ట్, భారత్లో ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 30 నిర్వహిస్తారండి. భారతదేశంలో ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 30న నిర్వహిస్తారు. మరి కుష్ఠవ్యాధి దేని ద్వారా వస్తుంది? మైక్రోబ్యాక్టీరియం లెప్రే. భారతదేశంలో ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 30న జరుపుకుంటారండి. మరి ఈ కుష్ఠవ్యాధి దేని వలన వస్తుందంటున్నా మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది. మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుందండి. మరి దీనివలన ఏ విధంగా నడుస్తుందంటే చర్మం మీద దద్దులు రావడం, నరాల బలహీనతంగా మారడం, చర్మం అంతా కూడా వివిధ భాగాలుగా తినివేయడం వంటి కారణంగా ఇక్కడ స్పర్శ కోల్పోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఈ కుష్ఠవ్యాధులు. దీన్నే మనం వచ్చేసి లెప్రసీ అని కూడా పిలుస్తుంటామండి. మరి ఈ కుష్ఠవ్యాధిని ఏమని పిలుస్తారంటున్నా ఆన్సన్స్ వ్యాధి అని పిలుస్తామండి. కుష్ఠవ్యాధిని ఏమని పిలుస్తామంటున్నా ఆన్సన్స్. కుష్ఠవ్యాధిని ఏమని పిలుస్తామంటున్నా హాన్సన్స్ వ్యాధిని కూడా పిలుస్తూ ఉంటాం. భారత్లో ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 30ని జరుపుకుంటారు. మరి కుష్ఠవ్యాధి దేని వలన వస్తుంది? మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుందండి. మరి ఈ కుష్ఠవ్యాధిని ఏమని కూడా పిలుస్తారయ్యా అంటే ఆన్సన్స్ వ్యాధి అని కూడా పిలుస్తామండి. నరాలన్నీ కూడా సచ్చుగా తయారవడం, చర్మం స్పర్శగ్రానాన్ని కోల్పోవడం, దీని వలన వచ్చేసి ఇక్కడ చర్మం యొక్క చివరి భాగాలన్నీ కూడా కురుకురికి గురి కావడం, ఇటువంటి పుండ్లు ఏర్పడడం ఇటువంటివి జరుగుతుంటాయండి దీనివలన. నెక్స్ట్, భారత్లో పాఠశాల విద్య నాణ్యతను పెంచడానికి భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని నిధులను కేటాయించింది? భారతదేశంలో పాఠశాల యొక్క నాణ్యతను పెంచడానికి భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని నిధులను కేటాయించిందంటే $500 మిలియన్ అండి. $500 మిలియన్ కేటాయించడం జరిగింది. మరి ఈ $500 మిలియన్ ఏ పథకం పేరుతో ఇచ్చారంటున్నా స్టార్ అనే పథకం పేరుతో ఇచ్చారండి. స్టార్ అనేటువంటి పథకం పేరుతో. స్టార్ అంటేనా స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టేట్. ఇక్కడ స్టార్ అంటేనా స్ట్రెంథనింగ్ టీచింగ్
లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్ అనే పేరుతో ఈడ 500 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించడం జరిగింది. భారతదేశంలో పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడానికి భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని నిధులను కేటాయించిందయ్యా అంటే 500 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించిందండి. మరి ఈ 500 మిలియన్ డాలర్లను ఏ పేరుతో ఇచ్చిందంటే స్టార్ అనేటువంటి పేరుతో ఇచ్చింది. స్టార్ అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టేట్ అనే దాంట్లో ఇవ్వడం జరిగిందండి. దీన్ని 6 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. సాధారణంగా మన ఇండియాలో చూస్తున్నాం అనుకోండి, ప్రభుత్వ పాఠశాలలో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి లోపం ఏంటయ్యా అంటేనా, ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేసినటువంటి ఒక అతను తన యొక్క పిల్లలను తీసుకుపోయి ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి నా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనేది మన దేశం యొక్క దౌర్భాగ్యం అండి. మనం సాధారణంగా గమనించామనుకోండి, ఒక ప్రభుత్వ టీచర్ తన పిల్లల్ని తీసుకువెళ్ళి ప్రైవేటు పాఠశాలలో చేర్పించి అదే పాఠశాల వెళ్ళి అయ్యా నా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేదే మన దేశానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం. మనం సాధారణంగా గమనించామనుకోండి, ఒక ప్రభుత్వ టీచర్గా జాబ్ రావాలంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఉత్తీర్ణత సాధించితే కానీ మనకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రాదండి. అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి తన పిల్లలను తన పాఠశాలలో చేర్పించుకోకుండా ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి నాణ్యమైన విద్యకు కావాల్సినటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అటువంటి అవకాశాలను మెరుగుపరచాలని ఒక ఉద్దేశంతో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ 500 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించిందండి. నెక్స్ట్, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి ప్రోత్సహించడం కోసం ఏ దేశం విదేశీయులకు పౌరసత్వం ఇవ్వనుంది? ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారిని ప్రోత్సహించడం కోసం ఏ దేశం విదేశీయులకు పౌరసత్వం ఇవ్వనుందంటేనా యుఏఈ. యుఏఈ అంటే ఏంటండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ అంటే ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ చూసామనుకోండి, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇటువంటి వారి కోసం ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన వారికి వాళ్ళ దేశానికి వెళ్తే ఆ దేశం యొక్క పౌరసత్వం ఇచ్చేదానికి రెడీగా ఉంది యుఏఈ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రాజధాని ఏదంటే అబుదాబి. మరి కరెన్సీ ఏదంటే యుఏఈ దిర్హం అండి. చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించడం కోసం ఏ దేశం విదేశీయులకు పౌరసత్వం ఏముందంటేనా యుఏఈ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనం సింపుల్గా చూస్తుంటాం దుబాయ్ అంటూ ఉంటామండి. మరి దీని యొక్క రాజధాని ఏదంటేనా అబుదాబి, కరెన్సీ ఏదంటేనా యుఏఈ దిర్హం. నెక్స్ట్, 2020 సంవత్సరాన్ని రికార్డు స్థాయిలో చెత్త సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏది? 2020 సంవత్సరాన్ని రికార్డు స్థాయిలో చెత్త సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏదంటేనా ఐక్యరాజ్య సమితి. 2020 సంవత్సరాన్ని రికార్డు స్థాయిలో చెత్త సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏదంటేనా ఐక్యరాజ్య సమితి. ఎందుకు ప్రకటించిందంటే ఇది వచ్చేసి కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలని కుప్పకూలిపోవడం, అనేక మంది తమ యొక్క ఉద్యోగం కోల్పి నిరుద్యోగులుగా మారడం, నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, నిరుద్యోగ రేటు పెరిగిపోయింది, ఆకలి రేటు పెరిగిపోయింది, నెక్స్ట్ ఆహార ధాన్యాలు ఉత్పత్తి పడిపోయింది, రవాణా వ్యవస్థ కుంగుపడిపోయింది. ఇటువంటి కారణంగా 2020 సంవత్సరాన్ని రికార్డు స్థాయిలో చెత్త సంవత్సరంగా ప్రకటించినటువంటిది ఐక్యరాజ్య సమితి అండి. నెక్స్ట్, ఢిల్లీలోని ఏ దేశ రాయబార కార్యాలయంలో జనవరి 29న ప్రేలుడు సంభవించింది? ఢిల్లీలోని ఏ దేశ రాయబార కార్యాలయంలో జనవరి 29న ప్రేలుడు సంభవించినట్టేనా ఇజ్రాయెల్ అండి. ఢిల్లీలోని ఏ దేశ రాయబార కార్యాలయంలో జనవరి 29న ప్రేలుడు సంభవించిందంటేనా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం. ఇందులో వచ్చేసి ఒక చిన్న తీవ్రత కలిగినటువంటి చాలా అల్ప తీవ్రత కలిగినటువంటి ప్లేడు సంభవించిందండి.
నెక్స్ట్ దీని మీద ఇంకా పూర్తిగా ఎవరు ప్రేరుడుగా సంభవించింది, ఎవరి వలన ప్రేరుడు సంభవించింది, దా ప్రేరుడు సంబంధించిన కారణాలు ఇంకా బయలుపెట్టినప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్ చెప్పినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ గ్రంథాలను ప్రచురించడంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ గ్రంథాలను ప్రచురించడంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటేనా 3వ స్థానం. 3వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ గ్రంథాలను ప్రచురించడంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 3వ స్థానం. మరి మొదటి స్థానంలో ఏది ఉంది? చైనా. 2వ స్థానంలో అమెరికా. వివిధ అంశాల మీద వివిధ నూతన పద్ధతులను నూతన అంశాలను ప్రచురించడంలో ప్రపంచవ్యాప్తంగా చైనా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో అమెరికా ఉంటే 3వ స్థానంలో మన ఇండియా ఉందండి. నెక్స్ట్ పీపుల్స్ క్లైమేట్ రిపోర్టును ప్రకటించిన సంస్థ ఏది? పీపుల్స్ క్లైమేట్ రిపోర్టును ప్రకటించిన సంస్థ ఏది? ఏదంటున్నా ఐక్యరాజ్య సమితి. పీపుల్స్ క్లైమేట్ రిపోర్టును ప్రకటించిన సంస్థ ఏదంటున్నా ఐక్యరాజ్య సమితి అండి. ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణానికి సంబంధించిన రిపోర్ట్ అండి ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణానికి సంబంధించిన రిపోర్ట్ ఏదంటున్నా పీపుల్స్ క్లైమేట్ రిపోర్ట్. ప్రపంచంలోనే పర్యావరణం మీద నిర్వహించేటువంటి సర్వే అతిపెద్దది ఏదంటున్నా ఈ పీపుల్స్ క్లైమేట్ రిపోర్ట్ అండి. ఎవరు ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి. సాధారణ చూసిన 2000 సంవత్సరం నుంచి మనకు గడిచిన ఈ 10-20 సంవత్సరాల్లో పర్యావరణం అనేది విపరీతంగా నష్టపోతూ వస్తున్నామండి. కాలుష్య కారకాలు ఎక్కువైపోతున్నాయి. సముద్రం కానీ, సముద్ర జలాలు కానీ, నదీ జలాలు కానీ, గాలి, నీరు, నేల ప్రతి ఒక్కటి కూడా మనకు కాలుష్య కారకాల్లో కూరుకుపోవడం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా 2020 గమనించామనుకోండి, కరోనా కారణంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి ఈ సర్వేలో పీపుల్స్ ఎక్కువ క్లైమేట్ మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్యావరణం మీద నిర్వహించినటువంటి అతిపెద్ద సర్వే అంటున్నా ఈ పీపుల్స్ క్లైమేట్ రిపోర్ట్ అండి. దీన్ని ఎవరు ప్రకటిస్తారంటున్నా ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ FII ఫోరం. FII ఫోరం 2021 యొక్క ఎడిషన్ 2021 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటున్నా రియాద్లో జరిగిందండి. మరి రియాద్ ఏ దేశానికి రాజధాని? సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో జరిగిందండి. FII ఫోరం 2021 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటేనా రియాద్లో జరిగింది. రియాద్ ఏ దేశానికి రాజధాని? సౌదీ అరేబియా రాజధాని. మరి FII అంటే ఏంది? FII అంటే ఏంది? ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ అండి. భవిష్యత్తులో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, వాటికి భద్రత ఎలా కల్పించాలనే ఉద్దేశం మీద రియాద్లో, సౌదీ అరేబియా రాజధాని బట్టి రియాద్లో ఈ 4వ ఎడిషన్ను నిర్వహించారండి. మన దేశం తరపున ఇందులో ఎవరు పాల్గొన్నారంటున్నా డాక్టర్ హర్షవర్ధన్. మరి డాక్టర్ హర్షవర్ధన్ ఎవరంటున్నా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇది కూడా వర్చువల్ విధానంలోనే జరిగింది. కరోనా ప్రభావం కారణంగా ఈ సమావేశం కూడా వర్చువల్ విధానంలో జరిగిందండి. నెక్స్ట్ పాకిస్తాన్కు అత్యంత శక్తివంతమైన ఫ్రిగేట్ యుద్ధ నౌకను నిర్మించి ఇచ్చిన దేశం ఏది? పాకిస్తాన్కు అత్యంత శక్తివంతమైన ఫ్రిగేట్ యుద్ధ నౌకను నిర్మించి ఇచ్చిన దేశం ఏదంటున్నా చైనా అండి. పాకిస్తాన్ యొక్క ఆత్మబంధువు, పాకిస్తాన్ యొక్క అత్యంత మిత్రదేశం ఏది అంటేనా చైనా. ఈ చైనానే ఫ్రిగేట్ యుద్ధ నౌకను ఇచ్చింది. ఈ ఫ్రిగేట్ యుద్ధ నౌకలు వచ్చేసి శక్తివంతమైనటువంటి రాడార్లు, నెక్స్ట్ ఇందులో అత్యంత శక్తివంతమైనటువంటి సోనార్ పరికరాలు, దానితో పాటు ఇక్కడ 130 mm మిషన్ గన్ను, దానితో పాటు క్షిపణులు కూడా మోహరించేదానికి అవకాశం ఉంటుందండి. మరి అటువంటి శక్తివంతమైనటువంటి ఫ్రిగేట్ యుద్ధ నౌకను చైనా పాకిస్తాన్కు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరు? ఇటీవల టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరైతేనా ఉపేంద్ర ప్రసాద్ సింగ్. ఇటీవల టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరైనా ఉపేంద్ర ప్రసాద్ సింగ్. ఈయన ఒక IAS అండి. నెక్స్ట్
2021లో ఎన్నవ మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకుంటాం? 2021లో ఎన్నవ మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకున్నాము? ఎన్నవదంటే 73వదండి. 73వ మహాత్మా గాంధీ వర్ధంతి. 73వ మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ వర్ధంతిని ఏమని కూడా జరుపుకుంటారంటే అమరవీరుల దినోత్సవం. అమరవీరుల దినోత్సవం జరుపుతాం. 2021లో ఎన్నవ మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకుంటాము అంటే గిన 73వ మహాత్మా గాంధీ వర్ధంతిని జరుపుకుంటామండి. మరి ఈ మా మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని ఏమని కూడా జరుపుకుంటామంటేనా అమరవీరుల దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. నెక్స్ట్ టాటా ట్రస్ట్ విడుదల చేసిన రెండవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2020లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? టాటా ట్రస్ట్ విడుదల చేసిన ఎడిషన్ ఆఫ్ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్, దీన్ని IJR అని పిలుస్తామండి. IJR ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2020 ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందంటే మహారాష్ట్ర. మనం సాధారణంగా చూస్తుంటాం, మనకేమన్నా అన్యాయం జరిగితేనా దాని మీద తగినటువంటి న్యాయం అందించడానికి పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇటువంటివి ఉన్నాయి. మరి ఇటువంటి వ్యవస్థల్లో న్యాయం ఎంతవరకు లభిస్తున్నది? ఇక్కడ ఎవరైతే కక్షిదారుడు ఉన్నాడో, ఎవరైతే నష్టమైన వ్యక్తి ఉన్నాడో, బాధితుడికి ఎంతవరకు అతనికి న్యాయం జరుగుతున్నది? దాని మీద టాటా ట్రస్ట్ వారు ఒక రిపోర్ట్ని విడుదల చేస్తారు. దాన్నే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2020గా పిలుస్తున్నామండి. మరి ఈ రిపోర్ట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, 2 వచ్చేసి తమిళనాడు, 3 వచ్చేసి తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలు సమగ్ర న్యాయం అందించడంలో ముందున్నాయండి. నెక్స్ట్ పల్స్ పోలియో ప్రోగ్రాం 2021 యొక్క మొదటి రౌండ్ను ఎవరు ప్రారంభించారు? పల్స్ పోలియో ప్రోగ్రాం యొక్క మొదటి రౌండ్ను ఎవరు ప్రారంభించారు? అంటే మన రాష్ట్రపతి గారైనటువంటి రామ్నాథ్ కోవింద్ పల్స్ పోలియో ప్రోగ్రాం 2021 యొక్క మొదటి రౌండ్ను ఎవరు ప్రారంభించారంటే మన రాష్ట్రపతి గారైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగిందండి. మరి పల్స్ పోలియోనే ఏమని పిలుస్తామంటేనా పల్స్ పోలియో ఏ రోజైతే వేస్తామో ఆ రోజును నేషనల్ ఇమ్యునైజేషన్ పల్స్ పోలియో డేని ఏమని పిలుస్తామంటేనా నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా పిలుస్తారండి. దీనిని ఏమని పిలుస్తామంటేనా పోలియో రవివార్ అని కూడా పిలుస్తుంటాం. పల్స్ పోలియో ప్రోగ్రాం 2021 యొక్క మొదటి రౌండ్ని ఎవరు ప్రారంభించారంటే రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారండి. ఎక్కడ? రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. మరి ఈ పల్స్ పోలియో ఏ రోజైతే వేస్తారో ఆ రోజుని ఏమైనా పిలుస్తామంటేనా నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా పిలుస్తామండి. దీనినే ఏమని కూడా పిలుస్తామంటేనా పోలియో రవివారం అని కూడా పిలుస్తుంటాం. సాధారణంగా పోలియో చుక్కలను వచ్చేసి ఆదివారం పూట మాత్రమే వేస్తుంటారు. మరి ఇప్పుడు ఎప్పుడు వేస్తున్నారంటే 31 జనవరి వేస్తున్నారండి. 31 జనవరి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది మన ఇండియాలో. నెక్స్ట్ మెరైన్ మెగాఫౌనా స్టాండింగ్ గైడ్లైన్స్ అండ్ న్యాచురల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ను ఎవరు విడుదల చేశారు? మెరైన్ మెగాఫౌనా స్టాండింగ్ గైడ్లైన్స్ అండ్ న్యాచురల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ను ఎవరో విడుదల చేశారు? దీన్ని తెలుగులో ఏమైనా పిలుస్తామంటున్నా జాతీయ సముద్ర తాబేల కార్యాచరణ ప్రణాళిక అని పిలుస్తామండి. జాతీయ సముద్ర తాబేలు కార్యాచరణ ప్రణాళిక అని పిలుస్తున్నాం. దీన్ని ఎవరు విడుదల చేశారంటున్నా ప్రకాష్ జవదేకర్ గారు విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు సముద్రంలో ఉన్నటువంటి వివిధ జంతు జాతులు, ముఖ్యంగా చేపలు కానీ తాబేళ్లు కానీ అటువంటి వాటి యొక్క జంతు జాతుల పరిరక్షణ కోసం ఇక్కడ ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికను ఎవరు విడుదల చేశారంటే ప్రకాష్ జవదేకర్ గారు విడుదల చేయడం జరిగిందండి. మానవుడు భూమి మీద ఎన్నో జీవజాతులను కనుగొన్నాడు. దాదాపు 80 నుంచి 90% కనుగొన్నప్పటికీ సముద్రంలో పూర్తి స్థాయిలో ఎటువంటి జీవజాతిని కనుక్కోలేకపోయినాడండి. సముద్రంలో పూర్తి స్థాయిలో జీవజాతులను కనుక్కోలేకపోయినాడు. అటువంటి జీవజాతులకు
కాలుష్య కారణాల వలన, సముద్ర జలాల కాలుష్య కారణంగా వాటి యొక్క జీవ వైవిధ్యానికి భంగం కలుగుతున్నది. అటువంటి జీవ వైవిధ్యానికి భంగం కలగకూడదని ఒక ఉద్దేశంతో జాతీయ సముద్ర తాబేలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికను విడుదల చేసిన వారు ఎవరంటున్నా ప్రకాష్ జవదేకర్. నెక్స్ట్ HUL హిందుస్థాన్ యూనిలివర్. HUL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీంట్లో ఫైనాన్స్ విభాగంలో అండి మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులైన వారు ఎవరు? నియమితులైన వారు ఏమంటున్నా సరే అండి. HUL హిందుస్థాన్ యూనిలివర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులైన వారు ఎవరంటున్నా రాజేష్ తివారీ. ఎవరంటే రాజేష్ తివారీ. నెక్స్ట్ భారతదేశంలో ఏ ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ను ఈ సంవత్సరంలో రద్దు చేస్తున్నట్లు BCCI పేర్కొంది. భారతదేశంలో ఏ ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ను ఈ సంవత్సరంలో రద్దు చేస్తున్నట్లు BCCI పేర్కొందంటే రంజీ ట్రోఫీ అండి. రంజీ ట్రోఫీని ఈ సంవత్సరంలో రద్దు చేస్తున్నారు. 87 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రంజీ ట్రోఫీని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరంలో రద్దు చేస్తున్నారండి. భారతదేశంలో ఏ ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ను ఈ సంవత్సరంలో రద్దు చేస్తున్నట్లు BCCI పేర్కొందంటేనా రంజీ ట్రోఫీ. 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ దేశవాళీ రంజీ ట్రోఫీని ఈ సంవత్సరంలో కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు BCCI ప్రకటించింది. మరి BCCI అంటే ఏంటన్నా బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా. నెక్స్ట్ CRPF జవాన్లపై ఒత్తిడి మరియు శ్రమ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి CRPF AIIMతో భాగస్వామ్యం చేసుకుంది. CRPF సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండి. CRPF అంటే ఏంది? సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ జవాన్లపై ఒత్తిడి మరియు శ్రమ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి CRPF AIIMతో ఒప్పందం భాగస్వామ్యం చేసుకుందంటేనా లక్నో IIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో వారితో ఒప్పందం చేసుకుంది CRPF. మనం చూస్తుంటాం CRPF జవాన్లు చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, భార్యలకు, లేదంటే వాళ్ళ యొక్క పిల్లలకు దూరంగా, కుటుంబానికి దూరంగా ఎక్కడో అడవుల్లోనూ లేదంటే కొండ ప్రాంతాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లోనూ వీళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. సరైనటువంటి ఆహారం లేదంటే సరైనటువంటి వాతావరణము లేదంటే కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండడం వలన వీళ్ళలో మానసిక సమస్యలు, మానసికంగా వీళ్ళు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అటువంటి సందర్భంలో వీళ్ళలో తలెత్తినటువంటి వివిధ మానసిక ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి IIM లక్నోతో CRPF వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. దేనిలో భాగంగా అంటేనా దేశ సాధికారికత ప్రణాళికలో భాగంగా, అంటే దేశ సాధికారికతలో భాగంగా ఈ CRPF సంస్థ వచ్చేసి IIM లక్నోతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరంటున్నా కె కన్నబాబు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఇటీవల నియమితులైన వారు ఎవరంటున్నా కె కన్నబాబు అండి. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఉన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించేందుకు మరియు ఎన్నికల సంఘము ఒక నూతన కార్యదర్శిని నియమించడం జరిగింది. ఆ ఎన్నికల నూతన కార్యదర్శి ఎవరయ్యా అంటున్నా కె కన్నబాబు. నెక్స్ట్ 2021 రిపబ్లిక్ పరేడ్ నందు అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎన్నికైన బృందం ఏది? 2021 రిపబ్లిక్ డే పరేడ్ నందు అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎన్నికైన బృందం ఏది? మనం చూస్తుంటాం రిపబ్లిక్ డేలో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తుంటారండి వివిధ సైనిక బృందాలు, BSF, CRPF లేదంటే CISF, ITBP ఇటువంటి వివిధ సంస్థలకు సంబంధించిన సైనికులు ఇక్కడ మార్చ్ ఫాస్ట్ చేస్తుంటారు. అటువంటి మార్చ్ ఫాస్ట్లో అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎన్నికైన బృందం ఏదంటున్నా జాట్ రెజిమెంట్ బృందం.
2021 పరేడ్ నందు అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎన్నికైన బృందం ఏదంటున్నా జాట్ రెజిమెంట్ బృందం ఎన్నికైందండి. నెక్స్ట్ 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ ముగిశాయి? 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ ముగిశాయి అంటున్నా నేషనల్ స్టేడియం. ఈ నేషనల్ స్టేడియం యొక్క పాత పేరు ఏమిటంటే నేషనల్ స్టేడియం పాత పేరు వచ్చేసి ఇర్విన్ యాంపీ థియేటర్. అండి. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయంటే నేషనల్ స్టేడియంలో జరిగాయండి. ఈ నేషనల్ స్టేడియం యొక్క పాత పేరు ఏమిటైనా ఇర్విన్ యాంపీ థియేటర్ అండి. దీన్ని 1951 ఆసియా క్రీడల సందర్భంగా ఈ ఇర్విన్ యాంపీ థియేటర్ పేరును నేషనల్ స్టేడియంగా మార్చారండి. పేరు మార్చారు. మళ్ళా 2002లో ఈ నేషనల్ స్టేడియం పేరునే ధ్యాన్ చంద్ స్టేడియంగా పేరు మార్చారు. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగినాయి ముగిశాయి అంటే నేషనల్ స్టేడియం అని పిలుస్తామండి. ఎక్కడంటే ఢిల్లీ. మరి ఈ నేషనల్ స్టేడియం పాత పేరు ఏం పేరున ఇర్విన్ యాంపీ థియేటర్ అండి. ఈ ఇర్విన్ యాంపీ థియేటర్ పేరును వచ్చేసి 1951 ఆసియా క్రీడల నేపథ్యంలో దీన్ని వచ్చేసి నేషనల్ స్టేడియం ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ఈ నేషనల్ స్టేడియం పేరును 2002 సంవత్సరంలో వచ్చేసి హాకీ మాంత్రికుడు అయినటువంటి ధ్యాన్ చంద్ స్టేడియంగా పేరు మార్చడం జరిగిందండి. ఎకనామిక్ సర్వే ఆధారంగా కోవిడ్ కేసులలో ఓవర్ పర్ఫార్మర్లుగా నిలిచిన రాష్ట్రం ఏది? ఎకనామిక్ సర్వే ఆధారంగా కోవిడ్ కేసులలో ఓవర్ పర్ఫార్మర్లుగా నిలిచిన రాష్ట్రం ఏదంటున్నా ఉత్తరప్రదేశ్. ఇక్కడ కేసుల యొక్క తీవ్రత, కేసుల్లోని మరణాలు, ఇక్కడ కోవిడ్ సమయంలో తీసుకున్నటువంటి వివిధ చర్యలకు ఆధారంగా ఎకనామిక్ సర్వే వచ్చేసి వివిధ రాష్ట్రాలకు వివిధ రకాలైన పర్ఫార్మెన్స్లు ఇవ్వడం జరిగింది. ఓవర్ పర్ఫార్మెన్స్గా నిలిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ 2019-20 ఆర్థిక వృద్ధి రేటు ఎంత? 2019-20 అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కరోనా వ్యాధి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలిపిన సమయంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతూ వచ్చిందండి. మరి 2019-20 ఆర్థిక వృద్ధి రేటు ఎంత అంటే 4.0. 2019-20 ఆర్థిక వృద్ధి రేటు ఎంత అంటే 4.0. సాధారణంగా 4.2గా నిర్ణయించుకుంటే ఇది 4.0కు కుదించడం జరిగిందండి. 4.2గా లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ 4.0గా నమోదవడం జరిగింది. ఇక్కడతో మనం అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ను పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగ సాధన కోసం ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ను బాగా ప్రిపేర్ అవుతూ ఉద్యోగాన్ని అత్యంత సాధ్యమైనంత తొందరగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.